ఈరోజు మనం బిర్యానీ మరియు డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతారు, సార్ బిర్యానీ తింటే డయాబెటీస్ పెరుగుతుందా? లేకపోతే డయాబెటీస్ లేని వాళ్ళకి బిర్యానీ ఎక్కువ తింటే కొత్తగా డయాబెటీస్ వచ్చే ఛాన్సే ఉందా అని. ముఖ్యంగా ఏంటంటే బిర్యానీ అనేది మంచిదే, కానీ మనం బిర్యానీలో ఏం వాడతామంటే ఎక్కువ రీఫైన్డ్ రైస్ వాడతాం. సో రీఫైన్డ్ రైస్ వల్ల ఏమవుతుందంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండి తొందరగా షుగర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు బిర్యానీలో ఎక్కువగా ఆయిల్ కానీ ఘీ కానీ వాడటం వల్ల దాంట్లో దాని క్యాలరీస్ పెరిగిపోయి అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ షుగర్ లోడ్ ఎక్కువ అవుతుంది బాడీలో. కాబట్టి షుగర్ పేషెంట్స్ బిర్యానీ తినాలనుకుంటే దాంట్లో ప్రోటీన్ పార్ట్ కలుపుకోండి. అంటే ఎగ్ కలపండి, లేకపోతే చికెన్ కలపండి. ఆయిల్ లేకుండా ఉన్న చికెన్ కలపటం ద్వారా మనకి బిర్యానీ కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు దాని యొక్క షుగర్ లోడ్ తగ్గుతుంది. సో కాబట్టి బిర్యానీ అనేది మనకి ప్రమాదం కాదు, కానీ దాంట్లో కలిపే వస్తువుల వల్ల ప్లస్ దాంట్లో ఉన్న రైస్ వల్ల మనకి ప్రమాదం, ఎక్కువ షుగర్ పెరుగుతుంది. దాంతోపాటు మీరు కానీ మిల్లెట్స్ బిర్యానీ కానీ బ్రౌన్ రైస్ బిర్యానీ కానీ చేసుకోవడం ద్వారా దాని గ్లైసిమిక్ లోడ్ తగ్గి షుగర్ కంటెంట్ తగ్గే ఛాన్స్ ఉంది. అదే కాకుండా మనం ఏం తింటున్నామో కాకుండా ఎంత తింటున్నాం అనేది కూడా మన ఆనందాన్ని గుర్తుకిస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులో ఏది తీసుకున్నా సరే షుగర్స్ ఎక్కువ పెరగవు. ముఖ్యంగా ఆ బిర్యానీలో ఉండే ఆయిల్ వల్ల ప్లస్ ఘీ వల్ల దానివల్ల ప్లస్ ఆ రిఫైన్డ్ రైస్ వల్ల అది బ్యాడ్ అవుతుంది. కానీ ఒరిజినల్గా బిర్యానీ అనేది మనం ఆస్వాదించవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా బిర్యానీ తినచ్చు. మనం 2 కప్పుల ప్లేస్లో 1 కప్పు తిందాం, ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుందాం, ఒక వెజిటబుల్ యాడ్ చేసుకుందాం. ఇలా తినడం ద్వారా దాని యొక్క షుగర్ వాల్యూస్ తగ్గి పేషెంట్స్కి షుగర్ పెరగకుండా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఉండడానికి బిర్యానీ తినడానికి డయాబెటీస్కి లింక్ ఉంది, కానీ మీరు మిత పరిమాణంలో తినడం ద్వారా మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.